హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. మామూలుగా మన గ్రామాల్లో పాములు పగబడతాయి అని అంటూ ఉంటారు. అది నిజమో కాదో తెలియదు. కానీ రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు పగబట్టాడా? జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టించాల్సిందే. నన్ను జైల్లో పెట్టి కొట్టించి చంపాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డిని వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ జైల్లో పెట్టాల్సిందే. అవసరమైతే తన మీద ప్రయోగించిన థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించాల్సిందే అన్నట్టు ఆయన తీరు ఉందా? ఆయన రోజువారీ కామెంట్స్ కానీ ఆయన వేస్తున్న పిటిషన్లు పెడుతున్న కేసులు కానీ ఇస్తున్న సంకేతం ఏంటి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, బయట జరుగుతున్న రాజకీయ చర్చ ఏంటంటే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని పగబట్టాడు, జగన్మోహన్ రెడ్డి కల్లో కూడా రఘురామకృష్ణరాజే గుర్తొస్తున్నాడు అని. ఏమంటారు? నిజమేనా ఇది? ఇప్పుడు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఒక రకంగా ఎత్తుకెళ్ళిపోయి అవును లాకప్లో పెట్టి చెత్త కొట్టేసి చంపేయటానికి చూసి దాన్ని కూడా వీడియో తీసి దారుణంగా హింసించి దాని వీడియోలు చూపించి అతను చూపించి ఈ కొట్టిన చాలదన్నట్టుగానే ఒక పెద్ద ధ్వజస్తంభం అటువంటి మీద కూర్చోబెట్టారు. అది తులసి బాబు. అదిగో మీరు మళ్ళీ బాబు అంటున్నారా? అదే నేను చెప్పాను మీకు, తులసి బాబు, ఆ బాబు, ఈ బాబు, ఎవడికి బాబాడు? అదే అక్రమంగా దుర్మార్గంగా వ్యవహరించాడు అతను. వాళ్ళకి మనం మినిమం కామన్ గౌరవం కూడా ఇవ్వకూడదు. వాళ్ళకి యాంటీ సోషల్ ఎలిమెంట్, సంఘ వ్యతిరేక శక్తులు వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అంటే చంపేద్దామనే కదా. అక్కడ డాక్టర్ని తయారు చేశారు, హార్ట్ అటాక్ వచ్చేది అని చెప్తానికి. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభావితం ఆవిడ తప్పుడు రిపోర్ట్లు రాసింది. పరారీలో ఉంది. ఈ సిస్టంలో అంత దారుణంగా వ్యవహరించినప్పుడు బతుకు జీవుడా అంటే చావు తప్పి కన్నులట్టుపోయి బయటపడ్డాడు ఆయన. ఏ దేవుడో కరుణించాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకు పొజిషన్ వచ్చింది. అధికార పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, రాజ్యాంగబద్ధ పదవుల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముద్దెట్టుకుంటాడు ఆయన. వాళ్ళు తోలు తీయాలనుకోకుండానే సాధారణంగా మిమ్మల్ని చీమ కొడితేనే వెంటనే నలిపి చంపేస్తారు కదా. ఇంత దారుణం చేసిన వదిలేయమంటారా? ఒకవేళ చట్టం, ఈ చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. చట్ట ప్రకారం కూడా వాళ్ళు కోలుకోలేని దెబ్బతీయచ్చు. అంటే సార్, ఆయన సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా ఈ కేసులో లేట్ అవుతే, లేదు ఎంక్వైరీ లేట్గా సాగుతూ ఉంటే సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా వెనకట్లేదు ఆయన. మరి ఎందుకు అడుగుతారు? ఎందుకు ఆడాలి? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే కాదండి. వీళ్ళు శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఒకటి ఉంటుంది. అవును, కార్యనిర్వాహక వ్యవస్థ. ఆ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి పురుగులు అన్నీ ఉంటాయి అందులో. ఇంకా ఎందుకుండో వాళ్ళు ఎక్కడ పోతారు? ఏదో రూపంలో అక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ తీసేస్తే పని ఎవడు చేస్తాడు? అది వాళ్ళ లోకువా. ఇప్పుడు మీకు పోలీస్ వ్యవస్థ, మెయిన్ ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. సీతారామాంజనేయులు, సునీల్ కుమార్, ఇంకా ఎస్ఐ విజయపాల్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళని కాపాడటానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళని 6 కొట్టమంటే 2 కొడతారు, 2 కొట్టమంటే అసలు కొట్టరు. అవును, ఎందుకంటే పద్దాన్ని వీళ్ళు చూడలేరు కదా పవన్ కళ్యాణ్ బాబు గారు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు పారిపోయాడు అంటే వీళ్ళు దద్దమ్మలా పట్టుకోలేకపోయారంటే దాని ఉద్దేశం ఏంటి? పట్టుకోకూడదు అనుకుంటున్నారు కానీ పట్టుకోలేకపోతున్నారు. వర్మన్ అంతే చేశారు, అంతే కదా. ఇప్పుడు మీకు వాళ్ళు తలుచుకుంటే జరగంది ఏమి ఉండదండి. అంటే ఇక్కడ బేసిక్ ప్రశ్న సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో అచ్చెన్నా నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి వరకు అరెస్టు, కేసు పెట్టకుండానే అరెస్ట్ చేశారు. ఇక్కడ కేసు పెట్టిన అరెస్టులు జరగట్లేదు ఏందా అనేది బేసిక్ ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని పాట ఏం లేదండి. రాష్ట్రం అభివృద్ధి, పెట్టుబడులు, కార్యక్రమాలు ఏమి లేవు. అతనికి ఏంటి, ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, అదే పని మీద కూర్చుని వాడు బాసిపెట్లు వేసుకుని కూర్చుని పురమాయించేవాడు అచ్చెన్నాయుడు గారు. అతను ఏం చేయడు, ఎలా పట్టుకున్నారో, ఏం కొట్టారు, ఏం తిట్టారు అంతా మానిటరింగ్ చేస్తే అతనే చేసేవాడు. అందుకనే ఎప్పటికప్పుడు అతని ముఖంలో ఆనందం చూడటం కోసం వీళ్ళు పనిచేసేవారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి అది కాదు కదా. అమరావతి ఉంది, పోలవరం ఉంది, పెట్టుబడులు తేవాలి, ఉపాధి కల్పించి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. పెద్ద టాస్క్ వాళ్ళకి. ఇతను తీసుకెళ్ళిపోయిన విధ్వంసం చేసిన దానిని సరిచేయాలి. అందులో ఇది ఒక పార్ట్, లా అండ్ ఆర్డర్, దుష్ట శిక్షణ అనేటువంటి ఒక పార్ట్ కింద చూస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రతీకారం, ఈ కక్ష కార్యపణ్యాలు అనేటువంటి ప్రధానంగా తీసుకున్నాడు అతను. అందుచేత అతని హయాంలో అది కనిపించింది, వీళ్ళ హయాంలో ఇది అప్రాధాన్యంగా కనిపిస్తుంది. అయినా సరే వదలరు. ఎందుకు వదులుతారండి?
అందుకనే సార్ రఘురామకృష్ణరాజు గారు యాక్టివ్ పార్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఉమ్. రోజు ముళ్ళు గారిచ్చుకుని పొడవాల్సి వస్తుంది. ఏంటండి ఇప్పుడు ఇద్దరు నడవట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? ఉమ్. ముళ్ళు గారిచ్చి పొడుస్తారు, కొంచెం నడుస్తుంది. ఉమ్. ఆయన అలా ఎంబడబడబట్టి ఇప్పటి వరకు వచ్చింది. అవును అవును. ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదలడండి. యుద్ధం క్షాత్ర ధర్మం అంటారు. ఉమ్. అర్థమైందండి? ఉమ్. ఒక క్షత్రియుడు నేను పొలాలు లాగుతున్నాను అనుకోవద్దు. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు ఆయన. డెఫినెట్ యుద్ధమే. ఆనాడు చేసాడు, ఈనాడు చేయాల్సి వస్తుంది. ఉమ్. జగన్మోహన్ రెడ్డి మీద కూడా చేసాడు. ఉమ్. ఇప్పుడు ఈ న్యాయం చేయమని చేయాల్సి వస్తుంది. ఇది దురదృష్టకరం. ఆయన ఉమ్. అడగకుండానే చేయాలి, ఉమ్. కానీ అది జరగలేదు. ఉమ్. ఎందుకంటే మీకు ఇక్కడ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ పాలకుడు పాలసీ ఏంటి అని చూస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఏ పాలసీ లేదు కాబట్టి అతని పాలసీ అంతా విధ్వంసం, అవును. అరాచకం. దాని ప్రకారం ఫాలో అయిపోయారు వాళ్ళు. ఉమ్. అందరూ అదే చేశారు. మంచోడు చెడ్డోడు కూడా అయ్యే పనులు చేశారు. వీళ్ళ పాలసీ అది కాదు. డెవలప్మెంట్, ఉపాధి, వసతి, రకరకాల ఇలాంటివన్నీ. వీళ్ళ ఎజెండా వేరు. దాని ప్రకారం పోతారు. ఇందులో అయితే పడుకు నిద్రవచ్చు శుభ్రంగానే. వీళ్ళ ఎజెండా అయితే హాయిగా పడుకోవచ్చు. ఆయన మీటింగ్ పిలుస్తాడు, ఆయన మాట్లాడినప్పుడు వింటారు, ఆయన చెప్పింది చేసుకుంటూ పోతారు చంద్రబాబు గారు. ఇందులో పెద్ద వాళ్ళ కష్టమే ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలసీ వల్ల ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పడతారు, జైల్లో పోతారు వాళ్ళు. ఉమ్. ఆయన బలవంతంగా చేయించాడు. ఉమ్. ఇక్కడ ఈ విషయంలో రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి పోరాటంలో ప్రజల మనసు మార్చటంలో ఆయన పాత్ర సింహభాగం. అది ఎవరో కాదనలేని సత్యం. అవును. ప్రతిరోజు ప్రజల్లో తీసుకెళ్ళిపోయాడు, ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయాడు. అంతే. అవునవును. అవును. అవును. ఇప్పుడు ఈయన న్యాయం జరగకపోతే ప్రజలు అసంతృప్తి ఉంటుంది. అవును. అని చేత డెఫినెట్గా ఈ ప్రభుత్వం కూడా గట్టిగా చేస్తుంది. బాబు గారు చెప్పారు అనేక సార్లు, రఘురామకృష్ణరాజు గారు ఏం కష్టపడ్డారో అసెంబ్లీలో చెప్పారు. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. ప్రధానంగా ముగ్గురు కదా, వీళ్ళు ముగ్గురికి రాజుగారి పట్ల గౌరవం, మర్యాద, ప్రేమ, ఇష్టం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన జరిగిన అన్యాయానికి న్యాయం జరిపించాలన్నట్టు డెఫినెట్గా చేస్తారండి. ఇప్పుడు ఈ కేసులో A1, A2 కనుక విచారిస్తే, ఎందుకంటే ఇప్పటికే ఆ డిమాండ్ రాజుగారు పెట్టారు ఇప్పుడు కాబట్టి మీకు 1 by 1 జరుగుతుంది. తులసిబాబు అరెస్ట్ అయ్యాడా? అవును. రిమాండ్ పడిందా? ఉమ్. అతను విచారణ చేస్తున్నారా? ఇప్పుడు పార్టీ ఏం చెప్పింది? మాకు సంబంధం లేదు ఆడని చెప్పిందా? ఉమ్. ఆయన తెలుగుదేశం ఉండని చెప్పుకో ఒక ఎమ్మెల్యే దగ్గర చేరాడు. అవును. ఆ ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు అవుతుంది, అతను తోసేస్తాడు బయటికి. ఉమ్. లేదంటే ఆ ఎమ్మెల్యేని తోసేస్తారు బయటికి. ఉమ్. ప్రజల్లో ఒక రకమైన వెగటు వచ్చిన తర్వాత పార్టీలు ఏం చేస్తే పక్కన పెడతాయి వాళ్ళని. ఉమ్. ఒక ఇన్ఛార్జిని పెడతారు అక్కడ. గుడివాడలో వేరే ఇన్ఛార్జి వస్తాడేముంది? ఉమ్. అలా ఆటలన్నీ కట్ అయిపోతాయి. అది అంత దూరంలో లేదు. వాళ్ళ వైఖరి మార్చుకోకపోతే అది అంత దూరంలో లేదు. ఉమ్. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి బాధితుడు, ప్రజల్లో అతనికి ఇమేజ్ ఉంది, పైగా రాజ్యాంగబద్ధ పదవిలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు ఆయన. ప్రజల ఆదరణ ఉంది ఆయనకి. ఆయనకి అన్యాయం జరిగిందని నమ్ముతున్నారు ప్రజలు. ఆయనకి న్యాయం జరగకపోతే దానికి కారకులైన వాళ్ళు కొంతమంది వీళ్ళ ఆశ్రయం పొందారంటే ఆ ఆశ్రయం పొందిన వాడికి రాజకీయం అంతం అవుద్ది. అతనికి పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోద్ది. తిరిగి అతని కష్టాల్లో పడతాడు. అంచేత ఆయన వివేకవంతుడు అనుకుంటున్నాడు, బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన కూడా గుడివాడ ఎమ్మెల్యే గారు కూడా లైన్లోకి వచ్చేస్తాడు. నాకు ఎందుకు వచ్చిన గొడవరా బాబుని వదులుకుంటాడు. ఎందుకంటే వీళ్ళ పెంట అతను పూసుకోడు కదా. అవును. అతని కోసం పార్టీని పార్టీ వాళ్ళు కూడా అవసరమైతే అతను కూడా పక్కన పెడతారు. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు పక్కన పెట్టిన పార్టీ ఇది. ఎందుకంటే పార్టీ నిలబెట్టుకోవడం కోసం, అవునవును, కార్యకర్తల మనోభావాలను గౌరవించడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా మాకు చంద్రబాబు గారు కావాలని చెప్పేసారు. అంత ప్రేమించే అభిమానం ఉన్నా సరే, అంటే ఆ రోజు ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ పిశాచం ఉన్నది కదా అని భరించలేదు కదా ఎవడని. అదే లక్ష్మీ పరిస్థితుల్లో పార్టీ దాని తప్పి వద్దనుకున్నా. ఇక్కడ అంతే, వెరీ సింపుల్. వీళ్ళు ఇంకా నథింగ్ ఆ ఇష్యూతో పోల్చుకుంటే. వీళ్ళంతా సరే, ఆ ఇష్యూతో ఇంత చిన్న ఇష్యూని పోల్చలేం కానీ అసలు ఇది చిన్న విషయం. నేను అనేది ఏంటంటే అక్కడే అంత కఠినమైన నిర్ణయం వాళ్ళు ఇది నథింగ్ అంటున్నాను. అవును అవును అవును. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా పార్టీ ప్రతిదానికి బాబు గారు, ఈయన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ప్రతి దాంట్లో వాళ్ళు ఎక్కడ చూసుకోగలుగుతారు? అదే ఇక్కడ నేను క్లియర్గా అడగదలుచుకుంది. లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు గెలవడానికి, ఏ పార్టీ అన్నా గెలవడానికి కార్యకర్తలు మెయిన్ ప్రధానంగా. వాళ్ళు రథచక్రాలు లాంటి వాళ్ళు, పల్లకి మోసిన వాళ్ళు, వాళ్ళని కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని లేదా వాళ్ళ చుట్టాల మీద ఎక్కించుకుని వాళ్ళు చిన్న చూపు చూడటం ఇలాంటివి చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదండి అలా. సార్, నేను అడగదలుచుకుంది ఏంటంటే
జగన్ గారు తను అనుకున్నది నెరవేర్చుకున్నారు రాజుగారి విషయంలో. ఆయన జైల్లో పెట్టారు, కొట్టించారు, రకరకాలు చేశారు, స్టేషన్లో పెట్టించారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన అనుకున్నది చేస్తారా? జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో పెట్టించే ఎందుకు కదా. చేయలేదు? ఒక్కరోజు తీసుకెళ్ళి కొట్టాడు, ఆయన హింసించాను అనుకుంటున్నాడు ఆయన. ఆయన 4 ఏళ్ల పాటు నిద్ర లేకుండా చేయడు వాళ్ళకి. అంతేనా? 4 ఏళ్ల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి వాళ్ళు భోజనం కూర్చునే టైంలో రచ్చబండ పెట్టి తోలు తీసి ఎండేస్తాడు ఆయన. వాళ్ళకి అన్నం ఎందుకు తింటున్నారా బాబు అనిపించింది వాళ్ళకి. అన్నం సహించకుండా చేస్తాడు. ఇప్పుడు అధికారం పోయింది వాళ్ళకి. ఈయన అధికారంలోకి వచ్చారు వీళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు ఎప్పుడు ఎవడి మీద పడతారా బాబు ఈ బాంబు అని గజగజ వణికిపోతున్నారు కదా. ఎందుకు వదులుతాడు ఆయన? మామూలు ఎవరినైతే వదిలేస్తానికి అవకాశం ఉంటుంది, ఈయన చచ్చినా వదలడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.